ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు సామెతల గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనములో 2వ వచనము 2వ భాగము నుండి చూస్తే, నీతి మరణము నుండి రక్షించును. మరణము నుండి రక్షించును. ఈ నీతి అంటే ఎలా ఉంటుంది అని మనం అర్థం చేసుకుంటే, నీతి ఎలా రక్షించగలదు మనల్ని అని మనం అర్థం చేసుకుంటే, నీతి మరణము నుండి ఏ విధంగా రక్షించుకుంటుంది అనగా, నీతి యేసుక్రీస్తు ప్రభువే అయి ఉన్నాడు. ఆయన పేరు మరొక పేరు నీతి సూర్యుడు. హల్లెలూయా. ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే, మనలను అనగా ఈ లోకంలో ఉన్న పాపులను రక్షించుటకు, ఈ మరణము నుండి రక్షించుటకు, ఈ మరణము నుండి కాపాడుటకే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు నీతి అంటే మనం అర్థం చేసుకున్నాము. నీతి సూర్యుడు అనగా మన యేసుక్రీస్తు ప్రభు. ఓకే. మరణము నుండి రక్షించును అనంటే, మనకు మరణము ఎవరికి సంభవించింది అని కూడా ప్రశ్నించుకుంటే, పాపముల వలన వచ్చు జీతం మరణము. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది 2వ అధ్యాయంలో, మనం పాపముల చేతను అపరాధముల చేతను మనము చచ్చిన వారమై ఉంటుండగా క్రీస్తు యేసు మనలను బ్రతికించెను. ఆయన బ్రతికించి ఉన్నాడు. ఈ శక్తి సామర్థ్యత ఇంకెవరికీ లేదు మనల్ని పాపం నుంచి తప్పించడానికి, ఈ మరణము నుండి కూడా తప్పించడానికి. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 ప్రకారము మీ అపరాధముల చేతను చచ్చారు. ఎవరు? మానవుడు. ఎవరి అపరాధములు వారిని చంపివేసిందన్నమాట. పాపముల చేతను మీరు చచ్చి పడి ఉన్నారు అనగా మనం బతికే ఉన్నాం కదా, అలా అంటారేంటి? మన ఆత్మ చచ్చి పడిన స్థితిలో ఉంది. దానికి కదలిక లేకుండా ఉంది. అది ఎక్కడ వేసిన కర్ర అలా ఉంటుందో అలా ఉందన్నమాట. అలాంటప్పుడు ఆ ప్రభు తన ప్రశస్తమైన రక్తం ఇచ్చి, ఆ రక్తములో మనము పాపములు ఒప్పుకొని కడుక్కున్న తర్వాత మనకు జీవం పోసి ఉన్నాడు. ఆ విధంగా మనం బ్రతికించబడ్డాం. అర్థమైందండి? మొదటి వచనములో ఖచ్చితంగా ఉంది ఇది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన అంటే యేసు క్రీస్తు ప్రభు. క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇది ఎలా సాధ్యమైంది? అదే కదా మనకు ఇప్పుడు ప్రశ్న. ఎలా సాధ్యమైందంటే, ఆయన మన కొరకు ఈ లోకమునకు వచ్చి ఉన్నారని నమ్మి, ఆయన నా కొరకు శిలువ మరణాన్ని పొంది ఉన్నారని నమ్మి, ఆ రక్తధారల ద్వారా నన్ను కడుగు ప్రభువా, నేను పాపిని అని ఒప్పుకుంటే, అందుకే 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో మన పాపములను మనము ఒప్పుకునే ఎడలా, ఒప్పుకుంటేనే జరుగుతుంది అని అర్థం. 9వ వచనంలో ఆయన ఎటువంటి వాడు? వాగ్దానం ఇచ్చినవాడు, నమ్మదగినవాడు. ఆయన నీతిమంతుడు. మన యేసు క్రీస్తు ప్రభుకు మరొక పేరేంటి? నీతిమంతుడు. కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. సమస్త అనగా ఎన్ని లారీల పాపాలైనా సరే, ఎంత పాపం మనం చేసినప్పటికీ కూడా వాటిని ఒప్పుకుంటే ఆయన మనల్ని సమస్త కల్మషము నుండి, సమస్త దుర్నీతి నుండి, అనగా అన్ని పాపాలు చేస్తే ఎంత మురికైందో ఆ మురికి అంతటిని, ఆ దుర్నీతి నుండి, సమస్త అంటే ఎన్ని పాపాలైనా అని అర్థం, సమస్త దుర్నీతి నుండి మనలను ఒప్పుకున్న వారిని పవిత్రులుగా అంటే తెల్లగా కడిగి వేస్తాడు. ఇది ప్రభు క్రీస్తులో ఉన్న గొప్ప వాగ్దానము. ఆయనను విశ్వసించుట వలన మనకు వచ్చే లాభం. ఇప్పుడు ఇది మీరు సత్యమని నమ్ముతున్నారా? ఇది మీ జీవితంలో జరిగిందా? అయితే యేసు క్రీస్తు ప్రభు మనల్ని ఏం చేసి ఉన్నారు?
మనల్ని రక్షించి ఉన్నారు. ఇది ఇప్పుడు నేను చదివిన భాగము సామెతలు 10వ అధ్యాయము 2వ వచనములో ఇది సొలొమోను మహారాజు దాదాపు 900 సంవత్సరాల ముందే రచించి ఉన్నాడు. అనగా ఈ 900 సంవత్సరాల ముందు ఎవరున్నారనమాట? రాజులు ఉన్నారు, దావీదు ఉన్నాడు, ఇంకా చాలామంది, అబ్రహాము నీతిమంతుడు అయిన నోవహు, వీరందరూ ఉన్నారు. వారందరి తర్వాత సొలొమోను మహారాజు రచించి ప్రవచించిన మాట, నీతి మరణము నుండి రక్షించును. నీతి అంటే యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పాడు, అంటే ప్రవచనము. మరణము నుండి అనగా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన ఈ ఆత్మను ఏం చేస్తాడు? ప్రభు నరకానికి తోసేస్తాడు. మనము చచ్చిపోయిన ఈ శరీరాలను ఎక్కడ పడేస్తున్నాము? సమాధుల్లో తవ్వేసి పెట్టేస్తున్నాం. అలాగే జరుగుతుంది అని అర్థం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఏం చేశాడు? నీతిమంతుడు అయిన ఆయన మనల్ని మరణము నుండి రక్షించును అని ప్రవచించాడు. అలాగే రక్షించాడా లేదా? రక్షించాడు. ఎలాగా? తానే దిగి వచ్చాడు. ఈ ప్రవచనము ఎత్తి చెప్పి ఉన్నాడు సొలొమోను మహారాజు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు 900 సంవత్సరాల తర్వాత పుట్టి ఉన్నారు. 33.5 సంవత్సరాల లోకములో జీవించి పరిచర్య చేసి అద్భుతాలు చేసి అనేకులకు దేవుని పరలోక మర్మములను ఆయన వివరించి చెప్పి ఆయన తన ప్రాణమును ఆ కల్వరి కొండ మీద ధారగా మన కొరకు పోసి ఉన్నాడు. అది దేవుని యొక్క గొప్ప త్యాగము, అది గొప్ప బహుమానము అయి ఉంది. ఎంత బాగుందండి? మీకు నచ్చిందా ఈ మాట? ఎంతమందికి నచ్చింది? నాకైతే చాలా సంతోషం. ఎన్నిసార్లు ఈ వాక్యాన్ని నేను మళ్ళీ చెప్తూనే ఉంటాను. ఎందుకనంటే నువ్వు వినుట ద్వారా విశ్వాసము, వాక్యమును, పాపములు ఒప్పుకున్నట ద్వారా ఆ ప్రభుని రక్తధారల ద్వారా కడగబడుట, ప్రభుని అంగీకరించుట, ఆ తర్వాత కుమారుడిగా మార్చబడుట అనేది, ఇవన్నీ కూడా వరుసగా ఒకటి జరుగుతాయి. నీ జీవితంలో మొట్టమొదటి స్టెప్ ప్రభువుగా గుర్తించడం. ఆయన నా రక్షకుడు, నా కొరకే ప్రాణం పెట్టాడని గుర్తించడం. ఆ తర్వాత ఆయన్ని విశ్వసించి ఆ పాదాల మీద పడి ఒప్పుకోవడం. ఆ తర్వాత ఆ ప్రభు నిన్ను కడగడము. ఆ తర్వాత నీతిమంతుడుగా నువ్వు మార్చబడ్డాం. ఎంత బాగుంది! మరణము నుండి రక్షించును. మరణము నుండి అంటే నీ ఆత్మ చచ్చిన స్థితిలో ఉంది, అంటే నీ ఆత్మ మరణించిన స్థితిలో ఉంది. ఆ మరణము నుండి అనగా చచ్చిన ఆత్మను ఎక్కడేస్తాడు? ఆ దూతలు తోసివేస్తాడు. ఎక్కడికి? ఆరని అగ్నికి. అందువలన ఆ ఆరని అగ్ని నుండి, మరణము నుండి అనగా ఆరని అగ్ని నుండి మన ఆత్మను రక్షిస్తాడు. అది అర్థం. కాబట్టి నీతి అనగా యేసుక్రీస్తు ప్రభు, మరణము నుండి అనగా నరకము నుండి రక్షించును అనగా యేసుక్రీస్తు ప్రభు మనల్ని రక్షిస్తాడు అనగా తప్పిస్తాడు అని అర్థం. కాబట్టి ఇంత గొప్ప వాగ్దానంతో కూడిన ఈ వాక్య భాగము సొలొమోను మహాభక్తుడు ముందుగానే రచించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 6వ వచనం చదవండి. 6వ వచనం చదవండి. ఎవరైనా చదవండి, ఒక్కరు రావాలి. సామెతలు 10:6 వచనం. ఎవరు ఎలర్ట్గా ఉండకపోతే మనకి ఎలాగ ఆశీర్వాదాలు వస్తాయమ్మా? చాలండి. నీతిమంతుని తల మీదికి. ఇప్పుడు మీరు మీ చెయ్యి తల మీద పెట్టుకున్నారు, ఇలా పెట్టుకున్నారు. మీరు నీతిమంతులుగా మార్చబడాలి మొట్టమొదట. ఇది అయిపోయిన తర్వాత ఈ భాగ్యం. ఓకే, తల మీదికి ఆశీర్వాదములు వచ్చు. ఈ తల మీదికి పరలోకము నుండి ప్రభు ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. ఎంత బాగుంది! ఆశీర్వాదములు వచ్చును. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును.
ఇది వస్తే వస్తుంది, లేత లేదు. కొంచెం కొంచెం వస్తుంది, అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు రాదు అని ఉందా? లేదు కదా. వచ్చును, డెఫినెట్ వచ్చును అనగా ఖచ్చితంగా వస్తుంది. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. నీవు మొట్టమొదటిగా వేసుకోవాల్సిన ప్రశ్న నీకు నీవే, నేను నీతిమంతురాలిగా మార్చబడ్డానా? ఏంటమ్మా? నేను నీతిమంతురాలిగా మార్చబడ్డానా అంటే ఒక 100 మంది పేదవాళ్ళకి అన్నం వండేసి పెట్టడం కాదు, కుష్ఠరోగులకి కట్లు కట్టి మందులు ఇవ్వడం కాదు, లేకపోతే విధవరాండ్రికి బట్టలు ఇచ్చినట్టు కాదు. ఈ మంచి కార్యాలు కాదు. ఎలాగా నీతిమంతులుగా మార్చబడతాము? యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసముంచి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఆ ప్రభు రక్తధారాల ద్వారా కడగబడితేనే అప్పుడు నీతిమంతునిగా మనము మార్చబడతాం. అలాంటి వారి తల మీదికి, హల్లెలూయా, అట్టి వారి తల మీదికి, ఎంత గొప్ప అద్భుతమైన వాగ్దానం ఇది. అట్టి వారి తల మీదికి ఏం కలుగుతుందటండి? అట్టి వారి తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. ఆశీర్వాదములు వచ్చును. ఆశీర్వాదములు వచ్చును అంటే నువ్వు రమ్మని అడుక్కో అక్కర్లేదు. నీ గురించి ఎవరైనా బతులాడక్కర్లేదు. నీ మీద ఎవరు దయదల్చక్కర్లేదు. ఆశీర్వాదాలు వాటంతట అవే తొళ్ళుకుంటూ పరిగెడుతూ నీ తల మీదకి వచ్చేస్తాయి. అబ్బాయి ఎంత బాగుందండి ఇది! ఎంత బాగుంది చెప్పండి. ఆశీర్వాదములు నీతిమంతుని తల మీదికి వచ్చును. హల్లెలూయా. మొట్టమొదట ఆ ప్రభువే నీ హృదయంలో ఉంటే నీవు నీతిమంతుడు. హల్లెలూయా. ఆ ప్రభు నీలో నివసిస్తే ఆయన కుమార్తెగా మారిపోతావు. కాబట్టి నీవే నీతిమంతురాలు. అప్పుడు నువ్వు ఐశ్వర్యవంతురాలవే. ఎందుకనంటే ఆ ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన వెంబడి పరిగెట్టి వచ్చేస్తాయి. హల్లెలూయా. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. ఇది కండిషనల్ కాదు. అంటే నీవు ఇలాగా యేసుక్రీస్తు ప్రభువా నా కుమారుడికి 90% మార్కులు వస్తే, ఎంసెట్లో పాస్ అయితే, వాడికి ఎంబీబీఎస్ సీట్ వస్తే నేను భోజనాలు పెట్టుకుంటాను, నీ చర్చికి మానక వస్తాను, ముమ్మారు వస్తాను. ఇలాంటివి తప్పుడు భక్తి కాదు. ఇటువంటి అనవసరమైన వాగ్దానాలు కావు. లంచాలకి ప్రభు ఆశీర్వదించాడు. వీటి వల్ల ఆయన ప్రేరేపించబడ్డాడు. నీ భక్తి జీవితము, నీ అంతరంగ జీవితము ఆ ప్రభువుకి ఇంపైన సువాసనగా ఆయన నివసించే కేంద్రంగా మార్చబడినప్పుడు ఆయన నిన్ను నీతిమంతుడుగా ముద్రిస్తాడు. అప్పుడు నీ తల మీదకి ఆశీర్వాదాలు ఇలా కుమ్మరించబడతాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నీ తల మీద శాపాలు ఉన్నాయా? నీ తల మీద పాపాలు ఉన్నాయా? నీ తల మీద ఆశీర్వాదాలు ఉన్నాయా? ఏమి అందుకుంటున్నావు? వేటి కొరకు పరుగులు పెడుతున్నావు? వేటి కొరకు ఆలోచన కలిగి ఉన్నావు? వేటి కొరకు ఆతృత పడుతున్నావు? ఏవి కావాలి ప్రభువా అని అడుగుతూ ఉన్నాము. ఆలోచన చేద్దామండి. ఆ ప్రభు నీ తల మీద కుప్పలుగా ఆకాశపు వాకిళ్లను విప్పి విస్తారమైన ఆశీర్వాదములు నీ మీద కుమ్మరిస్తాను అని ఆ ప్రభు చెప్పాడు. ఆయన నమ్మదగినవాడు, ఆయన మాటకు తిరుగులేదు, నీతిమంతుడు. హల్లెలూయా. అట్టి కుమార్తెగా నువ్వు మార్చబడాలంటే సాకులు చెప్పద్దు, ఎస్కేప్ అవ్వద్దు, కావాలని తప్పించుకోకు, భుజమడ్డుకో. నా ప్రభు నాలో కూర్చోవాలి, నాతో సహవాసం చేయాలి, నేనంటే ఆయనకి ఇష్టమైపోవాలి, ఆ ప్రభు అంటే నాకు ప్రీతిగా మారిపోవాలి. నేను రియల్గా స్వచ్ఛంగా నా అంతటా నేను ప్రభుని ప్రేమిస్తాను. ఎవరి ప్రబోధాలు కాదు, ప్రలోభాలు కాదు, ఎవరి ప్రేరేపణ కాదు. నా ప్రభుని నేను ప్రేమిస్తాను అని నువ్వు నిజంగా హృదయం విప్పి దేవుని స్తుతిస్తావా? హృదయం విప్పి ప్రభుని ప్రేమిస్తావా? అంటకుండా ముట్టకుండా నేను భక్తి చేయాలనుకుంటే కాదు.
నీ ఆత్మ ప్రాణ శరీరములు ప్రభుకు అంకితం చేయాలి. ఆ విధంగా ప్రభుకి ఇష్టమైన బలియాగంగా నీ హృదయాన్ని మార్చుకుంటే ఆ ప్రభు నీకు ఇవ్వవలసిన ఆశీర్వాదాలు ఎక్కడ ఆపడు. అట్టి భాగ్యం నీకు ఇవ్వాలని ఇప్పటి నుంచి ఆశపడుతున్నాడు. అందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఆలోచన చేద్దాం. ప్రభు సహాయం చేయను గాక.